డిలిమిటేషన్ పై తెలంగాణలో అఖిలపక్ష భేటీకి కిషన్ రెడ్డి కూడా హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కావాలనే కొందరు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ పెద్దలతో ఫోటోలు దిగి చూపించాల్సిన అవసరం తనకు లేదన్నారు. గాంధీ కుటుంబంతో తనకు బలమైన సంబంధాలు ఉన్నాయని తెలిపారు. తానెవరో తెలియకుండానే పీసీసీ చీఫ్ సీఎంగా చేశారా అంటూ విమర్శలు చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తీసుకునే నిర్ణయాల్లో కేంద్ర మంత్రులది కీలక పాత్ర అని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిని కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. మీడియా మిత్రులకు నమస్కారం. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల మీద పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి ఈ నెల 22 తారీఖు నాడు చెన్నైలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఆహ్వానించడానికి ఈ రోజు ఒక బృందంగా ఈ రోజు ఆహ్వానించడానికి పంపించడం జరిగింది. 22 తారీఖు నాడు దేశ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి రమ్మన్నారు. ఆ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి వారు ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ నాయకత్వంతో మాట్లాడి ఈ సమావేశానికి హాజరయ్యి దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి అవసరమైన కార్యాచరణను మేము చేపట్టడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డితో డీఎంకే నేతల సమావేశమయ్యారు. ఢిల్లీలో తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ, డీఎంకే ఎంపీ కనిమోలి సీఎంతో భేటీ అయ్యారు. ఈ నెల 22న జరగనున్న జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి హాజరు కావాలని కోరారు.